స్థానిక ఇందిరా విజ్ఞాన భవన్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సనపాల అన్నాజరావు, జిల్లా ఇన్ఛార్జ్ గాదం వెంకట త్రినాథరావు, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నల్లా సురేష్, పలువురు కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఈస్ట్ కోస్ట్ రైల్వే సలహాదారు, మండల సభ్యులు మంత్రి నరసింహమూర్తి, ఆమదాలవలస నియోజకవర్గం కోఆర్డినేటర్ బొత్స వెంకటరమణ, నరసనపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ మామిడి సత్యనారాయణ, పాతపట్నం నియోజకవర్గం కోఆర్డినేటర్ మధ్య మురళీమోహన్, డీసీసీ ప్రధాన కార్యదర్శి ఇజ్జరోతు రమణ, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ పూడి కిరణ్ కుమార్, మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి లకినేని నారాయణరావు, మాజీ డీసీసీ కార్యదర్శి బస్వ సన్ముఖరావు, మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు దేశాల గోవింద బల్లిబాబు, బొడ్డెపల్లి రవి, బొడ్డెపల్లి శ్రీను, గొల్లపల్లి దాలయ్య, గుంట భారక అప్పారావు, పాలపాల రమేష్ కుమార్, కె రవికుమార్, బీపీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో వ్యవసాయం ఎక్కువగా ఉండడం వల్ల వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు రైతులని. వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళకి ఒక పని చూపించాలి అనేది పెట్టుకొని వాళ్ళకి మనరేగా అంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే పథకాన్ని స్టార్ట్ చేసి అక్కడ అనంతపురంలో గ్రామంలో స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఈ రోజు వరకు కంటిన్యూగా రైతులకేమి, కూలీలకేమి, అందరికి కూడా వర్కర్స్కేమి అదే గ్రామీణ పథకంలో వర్షాలు పడినా, పంట లేకపోయినా వాళ్ళకి ఏదో రకంగా పని కల్పించి వాళ్ళకి జీతాల రూపంలో ప్రతిరోజు కూలి రూపంలో, జీతాల రూపంలో అందజేసి ఆ కార్యక్రమం ఎంతో సక్సెస్ అయింది. అలాంటి కార్యక్రమం ఉండడం వల్ల గ్రామీణ ప్రజలేంటి, రైతులేంటి, వర్కర్స్ ఏంటి అందరూ దానివల్ల అందరూ కొంత లబ్ధి పొందారు. అలాంటి కార్యక్రమాన్ని మన బీజేపీ వారు తీసేసి బీపీ జీరాబ్జీ అనే కార్యక్రమం, అంటే ఆ పేరుంటే తప్ప మహాత్మా గాంధీ ఎవరు మనకి వేరే వాళ్ళు ఎవరైనా సత్తులో ఏమి పేరు మార్చడానికి అవసరం అంటే ఈ రోజుల్లో మహాత్మా గాంధీ స్వతంత్రం తీసుకొచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ అందరూ స్వతంత్రం ఎంతో పోరాడి ప్రాణాలు కోల్పోయారు. అలాంటి మహాత్మా గాంధీ పేరు తీసి వీరాంజీ అనే పేరు పెట్టడం వల్ల దానివల్ల బీజేపీకి ఎటువంటి నష్టం కలుగుతుందో తెలియట్లేదు. అలాగే ఈ కార్యక్రమం ఏంటంటే యాక్చువల్ ఏంటంటే బీజేపీ ఏంటంటే డబ్బులతో కలుగుతుంది, కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది కనుక 100%. దీన్ని నిర్వహించేసేద్దాం, ఎవరికేం లేకుండా అనే ప్లాన్తో వాళ్ళు ఉన్నారు కనుక కొంచెం నిర్వహించేద్దాం అనే దీంట్లో 60% కేంద్ర ప్రభుత్వం పెట్టుకొని 40% మన రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్తారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా భారపడుతుంది. అలాగే కనుక దీన్ని ఎలా కొంతకాలం తర్వాత నిర్వహించేద్దాం కొంచెం అలాగే విందామంటే ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం జరిగేది. నెక్స్ట్ వీళ్ళు వచ్చేసరికి ఏంటంటే అన్ని గ్రామాల్లో జరగదు. మోడీ ఏ గ్రామాల్లో చెప్తారో కొన్ని గ్రామాల్లోని కార్యక్రమాలు చేస్తారు. అంటే ఎంత లాస్ అవుతున్నారో దీన్ని మీరు దీని ప్రకారంగా దాన్ని అందరికీ జనంలో తీసుకెళ్ళాలి. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి ఫైట్ చేస్తుంది. అలాగే మిగతా కూటమి ప్రభుత్వం కూడా ఎంతమంది కలిసి రేపు 11వ తారీఖు, రేపే 11వ తారీఖుని గాంధీ విగ్రహం దగ్గర మేమందరం కలిసి నిరాహార దీక్ష చేస్తున్నాం. 9 నుంచి సాయంత్రం 5 వరకు ఈ ఉపాధి హామీ. మరి మిగతా కూటమి ప్రభుత్వం కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తే వాళ్ళు కూడా మంచిది. కనుక ఈ కార్యక్రమం వాళ్ళు జయప్రదం చేయలేదంటే వాళ్ళు కూడా ఎంతమందికి రైతులకి, వర్కర్స్కి, లేబర్స్కి ఎంతమంది నా లాస్ జరుగుతుందో మీరు అందరూ గమనించాలి. అలాగే ఈ క్యూఆర్ కోడ్ కూడా వచ్చారు. ఈ కోడ్ని ఎవరైనా గ్రామీణ లేబర్ ఏమి, వర్కర్స్ ఏమి ఎవరైనా సరే వాళ్ళ అప్లికేషన్ కూడా ఉంది. అప్లికేషన్ మీద మండల అధ్యక్షులు అయితే మండల కార్పొరేషన్ అయితే కౌన్సిలర్ అయితే మొత్తం అందరూ కూడా ఇలాంటి అప్లికేషన్ కూడా ఉంది. అప్లికేషన్ సంతకం పెట్టి ఆఫీస్కి ఇస్తే ఇది నిలబడడానికి ప్రయత్నానికి చూపిస్తాం. ఇలాంటి అప్లికేషన్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ క్యూఆర్ కోడ్ కూడా ఉంది. కొన్ని సిటీల్లో అవకాశం ఉండేటంటే ఈ కోడ్ని, ఈ క్యూఆర్ కోడ్ కూడా ఉంది. దీన్ని స్కాన్ చేసి ఎవరైనా పంపించవచ్చు. మనం అది అక్కడ చేరుతుంది. నెంబర్కి క్యూఆర్ కోడ్ ఉంది, అందరికీ ఇస్తాం మేము. దాన్ని కూడా మీరు అంతా కలిసి అక్కడ పంపించినట్లయితే అది వద్దు అని మనం ఆపడానికి ప్రయత్నిస్తే ఎంతోమంది మేలు చేసుకోవద్దని మనం పార్టీ తరఫున అందరూ పోరాడి ఈ విషయంగా అయితే మళ్ళీ పండుగ వచ్చింది కనుక రేపు ఈరోజు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పండుగ తర్వాత మళ్ళీ 29 వరకు ఈ మా కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ కార్యక్రమాలు మాత్రం ఆగేది లేదు. రాహుల్ గాంధీ గారు కూడా అనంతపూర్ 2వ తారీఖున ఈ ఉపాధి హామీ పథకంపై భారీ ఎత్తున మీటింగ్ ఉంది రాష్ట్రపతి మీద. మొత్తం అన్ని పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వం కూడా ఎంతో సపోర్ట్ చేస్తాయో చూస్తాం. అంతకంటే సపోర్ట్ చేయండి. ఈ రోజుల్లో మన రాజకీయాలు వద్దు. దీన్ని ఎంతో కష్టపడి ఉపాధి హామీ పథకాన్ని గ్రామాల్లో ఉన్న వర్కర్స్, రైతులు ఏమైంది వాళ్ళందరికీ కూడా లాభం కలిగే మంచి కార్యక్రమం అందరికీ తెలుసు. ఈ కార్యక్రమం నిర్వహణ చేయకుండా అందరూ అన్ని పార్టీలు కలిసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు యూపీఏ
ప్రభుత్వం, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, అప్పటి ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్ రెడ్డి గారు ఒక రూపకల్పన చేసి వలసలు వెళ్ళిపోతున్న పేదవారికి, బడుగు బలహీన వర్గాలకి, అన్ని కులాలు, రైతు కూలీలకు, రైతులకు మెరుగైన ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనే ఆలోచన దృక్పథంతో ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. 2005లో ఆగస్టు 23న లోక్సభలో, ఆగస్టు 25న రాజ్యసభలో ఆమోదం పొందించి 2005 సెప్టెంబర్ 7వ తేదీన దానికి చట్టంగా అవతరించి 2006 ఫిబ్రవరి 2వ తేదీన ప్రజల మధ్యని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని మీ అందరికీ తెలియపరుస్తున్నాం. ఆ రోజు వలస వెళ్ళిన కూలీలు, అట్టడుగులో ఉన్న పేద ప్రధానీకు అందరూ కూడా తన గ్రామంలో సొంతంగా పని చేసుకుంటూ జీవనోపాధి కల్పించినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అంటే ప్రతి పేదవాడి గుండెల్లో కూడా ఇది కాంగ్రెస్ పార్టీ పెట్టిందనేది వాళ్ళ గుండెల్లో ఉంది. వాళ్ళ గుండెల్లో ఉన్నదాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు దాన్ని తొలగించడానికి, శాశ్వతంగా దీన్ని తొలగించాలనే ఒక కుట్రతో ఆలోచన చేసి ఆయన పేరు మార్చి, నోరు తిరగని పేరు మహాత్మా గాంధీ అంటే అన్ని కులాలు, అన్ని మతాలకి ఆదరించిన దేవుడు, ఎవరు కాదనరు. మహాత్మా గాంధీని అందరూ స్మరిస్తారు. ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చి మనం ఇలా ఉన్నామంట, మహాత్మా గాంధీ గారు ఆదర్శం అనేది అందరికీ తెలుసు. మరి నెహ్రూ కుటుంబంపై మోడీ గారు చేస్తున్న ఆరోపణలు విన్నారు. ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. దీన్ని ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకాన్ని మర్చిపోవాలి, బడుగు బలహీన వర్గాలు మన పక్కన తిప్పుకోవాలనే ఆలోచనతో ఆయన చేసిన కుయత్తులు, ఆ పేరు మార్చి దాన్ని ఒక రూపకల్పన, ఒక ఉద్దేశంతో చేశారు. నిజంగా అది చాలా దురదృష్టకరం. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం 90% భరించేది ఏ ఉపాధి పథకానికి పర్సెంటేజ్, స్టేట్ ఏమో 10%. ఈరోజు 90% కేంద్ర ప్రభుత్వం భరించవలసిన అవసరం ఉండేటప్పుడు ఈరోజు 60% కేంద్ర ప్రభుత్వం భరిస్తూ 40% స్టేట్ వారికి ఇవ్వడం అనేది చాలా అన్యాయం. ఇప్పటికే స్టేట్లో అనేకమైన అప్పులతో పేదవాడికి కానీ, సంక్షేమ సంఘాలు, సంక్షేమ పథకాలు కానీ ఇట్లాంటివన్నీ వెనకబడిపోయి ఉన్నాయి. ఇప్పటికి కూడా ఉపాధి హామీ కూలీలు ఇంకా బచ్చాలు అందక వాళ్ళ అకౌంట్లో పడక ఇబ్బందులు పడిన ఉన్నాయి. అట్లాంటి ఉపాధి హామీ పథకాన్ని తీయటానికి మరి బీజేపీకి ఎందుకు వచ్చిందో, దాన్ని మార్చడానికి ఏఐసి వారు ఆదేశాలు, ఒక ఏఐసి ఆదేశాలు ఇచ్చారు. పిసిసి ఆధ్వర్యంలో మేము నిరసన కార్యక్రమాలు ప్రతి గ్రామంలో ఈ ఉపాధి హామీ పథకం గురించి వివరిస్తూ మేము 4 డిమాండ్లు చేస్తున్నాం. ఆ 4 డిమాండ్లు, మీరు పనికి భద్రత, వేతనంకి భద్రత, ఇలాంటి కార్యక్రమాలన్నీ మేము దానిలో ఉన్నాయి, రూపకల్పన చేసి ఇచ్చారు. మేము ప్రతి గ్రామంలో వెళ్ళి వాళ్ళతో కలిసి వాళ్ళ కష్ట సుఖాలు మాట్లాడి, మీకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయాన్ని పోరాటం చేయాలంటే కాంగ్రెస్లో మీరు కూడా ఉండండి, మా ప్రభుత్వం వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తప్పనిసరిగా దీన్ని మేము మారుస్తామని చెప్పడానికి ప్రతి గ్రామంలో, జిల్లాలో తిరుగుతామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, మరి రేపటి విషయంలో రేపు తప్పకుండా నిరసన కార్యక్రమంకి మీరు అందరూ హాజరు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జై హింద్, జై కాంగ్రెస్. ఇక్కడ
బాగా